నమస్తే దోస్తులు. నాకు అందరికీ ఒక మాట చెప్పాలనిపిస్తున్నది. ఆ మాట ఏమంటే, నేను దేశం వస్తా, నేను దేశం వస్తా, నేను దేశం వస్తా అని అనుకునకుంది. ఇంటికాడ మీకు అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయనుకో, భూమి ఉన్నదనుకో, భూమిలా కష్టపడి వ్యవసాయం చేసుకోండి. అన్నీ మంచిగా ఉంటే అసలే రాకుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ మా కంపెనీలో ఒక 5-6 ఉన్నారు. ఆ 5-6 అన్నీ వాళ్ళ ఇంటికాడ అన్ని రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏమన్నా అంటే నేను దేశం చూసిపోవడానికి వచ్చినా అని అంటారు. అట్లా మాత్రం రాకుండా నిజం అంటే నిజం చెప్తున్నా. ఒకవేళ అట్లా వచ్చిర్రి అనుకోర్రి, మంచి కంపెనీలో పోయిననుకో ఏం పరేషాన్ లేదు. ఒకవేళ రోడ్డు సెక్షను, ఆ సెక్షను, ఈ సెక్షను, క్లీనింగ్ సెక్షన్ అనుకుంటా అంటే మీ కిస్మత్ మంచి లేక గినక వేరే జాగాలకు గినక పోయినలే అనుకో, తల్లి తండ్రి చిన్నప్పుడు తాగిన పాలు అన్నీ యాదికి వస్తాయి. ఇది మాత్రం పక్కా. దుబాయ్, ఫారెన్ కంట్రీస్ అంటే అంత ఈజీగా ఉండయి. మనం ఏ అద్దుకు మించి కష్టపడింది వాళ్ళు అంతగానం జీతం ఇయ్యకొచ్చిండు.